హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు మనం సూపర్ ఇంట్రెస్టింగ్ అండ్ ట్రెండింగ్ కెరియర్ పాత్ గురించి అయితే మాట్లాడుకోబోతున్నాం. హౌ టు బికమ్ అన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇంజనీర్, అదే మనం ఏఐ ఇంజనీర్ అంటాం. మనకు ఏఐ అంటే చాలా ఫిమిలర్ వర్డ్స్ ఏంటంటే చాట్ జీపీటీ, సెల్ఫ్ డ్రైవింగ్ కార్స్, హెల్త్ కేర్ ఆటోమేషన్, నెట్ఫ్లిక్స్ రికమెండేషన్స్, ఇవన్నీ ఏఐ పవర్ తో రన్ అవుతున్నాయి. ఇఫ్ యు ఆర్ ఏ స్టూడెంట్, ఫ్రెషర్ ఆర్ ఈవెన్ వర్కింగ్ ప్రొఫెషనల్, ఈ వీడియో కంప్లీట్ గా స్టెప్ బై స్టెప్ రూట్ మ్యాప్ అయితే ఇస్తాను. స్కిల్స్ ఏంటి, టూల్స్ ఏంటి, రిసోర్సెస్ ఎక్కడ దొరుకుతాయి, జాబ్ సాలరీ అనేది ఎంత వస్తుంది, ఎవ్రీథింగ్ ఇన్ డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. సో లాస్ట్ వరకు అయితే ఈ వీడియోని చూడండి. ఏఐ ఇంజనీర్ కావడానికి క్లియర్ రోడ్ మ్యాప్ అయితే ఇక్కడ దొరుకుతుంది మనకు. లేట్ చేయకుండా మన వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. 2030 వరకు ఏఐ అనేది చాలా డిమాండ్ లో ఉంటుంది. ఏఐ ఇంజనీరింగ్ అనేది హై పేయింగ్ జాబ్ ఉంటుందని. ఫస్ట్ వన్ ఏంటంటే, వాట్ ఈస్ ఏఐ ఇంజనీరింగ్? అసలు ఈ ఏఐ ఇంజనీరింగ్ అంటే ఏంటి? ఏఐ ఇంజనీరింగ్ ఈజ్ ఏ సమ్మన్ హూస్ బిల్డ్స్, ట్రైన్స్ అండ్ డెవలప్స్ ద ఏఐ మోడల్స్ దట్ కెన్ సాల్వ్ రియల్ వరల్డ్ ప్రాబ్లమ్స్. లైక్ ఎలా అంటే న్యాచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్, కంప్యూటర్ విజన్ అండ్ రోబోటిక్స్ అండ్ డేటా అనాలిసిస్. ఏఐ ఇంజనీరింగ్ ఒక సైంటిస్ట్ ప్లస్ డెవలపర్ మిక్స్ అన్నట్టు. మనం ఒక డేటా ఇస్తే ఆ డేటాను యూజ్ చేసి ఇంటెలిజెంట్ సిస్టమ్ అయితే బిల్డ్ చేస్తుంది. ఇలాగైతే మనకు ఏఐ ఇంజనీరింగ్ అనేది వర్క్ చేస్తాడు. ఫర్ ఎగ్జాంపుల్ మనం యూజ్ చేసే చాలా అయితే ఉన్నాయి. సిరి అండ్ అలెక్సా వాయిస్ కమాండ్స్, వీటిని అన్నిటిని మనం ఏఐ టూల్స్ అయితే అంటాం. డ్రైవ్లెస్ కార్స్, కెమెరాను డిటెక్ట్ చేయడం, ఇలాగైతే చాలా యూజ్ అవుతున్నాయి. నెక్స్ట్ అంటే బ్యాంక్స్ లో ఫ్రాడ్ డిటెక్షన్, ఇవి కూడా యూజ్ చేయడానికి ఏఐ ఇంజనీరింగ్ అయితే యూజ్ చేస్తాడు. ఇవన్నీ ఏఐ ఇంజనీర్ అయితే క్రియేట్ చేసిన సిస్టమ్స్. ఏఐ ఇంజనీరింగ్ అయితే మస్ట్ అండ్ షుడ్ నేర్చుకోండి. చాలా హై పేయింగ్ డిమాండ్ అయితే ఉంటుంది. హై పేయింగ్ జాబ్ కూడా మీరు క్రాక్ చేస్తారు. హూ కెన్ బికమ్ అన్ ఏఐ ఇంజనీర్? చాలా మందికి ఒక డౌట్ అయితే ఉంటుంది. నేను బీటెక్ లో సిఎస్సి తీసుకుంటేనే ఏఐ ఇంజనీరింగ్ అయితానా, లేకపోతే అదర్ బ్రాంచెస్ తీసుకుంటే ఏఐ ఇంజనీరింగ్ అయితాననే చాలా డౌట్ అయితే ఉంటుంది. నా ఆన్సర్ ఏంటంటే నో. మీరు ఒకవేళ సిఎస్సి అయినా, ఐటీ అయినా, ఈసీ అయినా, త్రిబుల్ అయినా, మెకానికల్ అయినా, సివిల్ అయినా, ఈవెన్ నాన్ ఐటీ స్టూడెంట్ కూడా ఏఐ ఇంజనీర్ కావచ్చు. బట్ మెయిన్ రిక్వైర్మెంట్ ఏంటంటే స్ట్రాంగ్ ఇంట్రెస్టింగ్ ఇన్ ఏ కోడింగ్ ప్లస్ ప్రాబ్లమ్ సాల్వింగ్ ప్లస్ మ్యాథమెటిక్స్. ఈ మూడు థింగ్స్ లో మీరు స్ట్రాంగ్ అయితే ఉండాలి. ఖచ్చితంగా ఏఐ ఇంజనీరింగ్ అయితే అవుతారు. మీరు ఎలాంటి ఫీల్డ్ లో ఉన్నా అవసరం లేదు, ఏ డిగ్రీ క్వాలిఫికేషన్ ఉన్నా అవసరం లేదు. మీకు డిగ్రీ జస్ట్ ఎంట్రీ టికెట్ మాత్రమే. డిగ్రీ ఏదైనా పర్వాలేదు, జస్ట్ మీకు అదొక మీ క్వాలిఫికేషన్ ను తెలపడానికే. మీరు ఏ ఫీల్డ్ లో ఉన్నా పర్వాలేదు, ఏఐ ఇంజనీరింగ్ అయితే ఖచ్చితంగా అవుతారు. స్కిల్స్ రిక్వైర్డ్. ఏమేం స్కిల్స్ ఉండాలి, ఏమేం స్కిల్స్ ఉంటే ఏఐ డెవలపర్ గా అవుతాం? ఫస్ట్ వన్ ఏంటంటే ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నేర్చుకోండి. అది కూడా నేను రిఫర్ అయితే పైథాన్ అయితే రిఫర్ చేస్తున్నా. ఎందుకంటే ఏఐ అండ్ ఎంఎల్ ను పైథాన్తో నేర్చుకుంటేనే చాలా అడ్వాన్స్గా ఉంటుంది. పైథాన్ నేర్చుకోవడం అయితే సజెస్ట్ చేస్తున్నా. బట్ ఇంకా చాలా లాంగ్వేజెస్ అయితే ఉంటాయి, జావా, C++, ఆర్ అయితే. వీటిని అయితే నేను రిక్వైర్ చేస్తలేను. పైథాన్ ఈస్ ద బెస్ట్ టూల్ ఫర్ ద ఏఐఎంఎల్. ఏఐఎంఎల్ ను పైథాన్తో అయితే నేర్చుకోండి. పైథానే మదర్ లాంగ్వేజ్ ఆఫ్ ఏఐ అనుకోండి. మనకు మదర్ లాంగ్వేజ్ ఎలానో ఏఐకి పైథాన్ అనేది అలాగా. మీకు సింపుల్గా అర్థమైందని నేను అనుకుంటున్నా. స్టెప్ 2 ఏంటంటే మ్యాథమెటిక్స్ అండ్ స్టాటిస్టిక్స్, ఇవైతే నేర్చుకోండి. ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ అనేది ఎక్కువ ఉండాలి. మ్యాథ్స్ అండ్ స్టాటిస్టిక్స్ లో ఏం నేర్చుకోవాలంటే లీనియర్ ఆల్జిబ్రా, ప్రాబిలిటీ, క్యాలిక్యులస్ మీద బేసిక్స్ అయితే తెలుసుకోండి. అర్థమయ్యే లెవెల్లో తెలిస్తే మాత్రం ఎనఫ్. అక్కడ వరకు చాలు, చాలా డెప్త్గా అవసరం లేదు. స్టెప్ 3, ఈ మిషన్ లెర్నింగ్లో కూడా చాలా నేర్చుకోవాలి. సూపర్వైజర్ లెర్నింగ్, అన్సూపర్వైజర్ లెర్నింగ్, రెయిన్ఫోర్స్మెంట్ లెర్నింగ్, ఇవైతే నేర్చుకోండి. ఇందులో ఆల్గరిథమ్స్ ఎలా అంటే లీనియర్ రిగ్రెషన్, డెసిషన్ ట్రీస్, ఎస్విఎం, ఇలాంటివి అయితే నేర్చుకోండి. ఈ స్టేజ్ లో మీరు డాటాని మోడల్ లెక్క డిజైన్ చేయడం తెలుసుకుంటారు. నెక్స్ట్ ఏంటంటే డీప్ లెర్నింగ్. ఈ డీప్ లెర్నింగ్ లో ఏం చేస్తారంటే న్యూరల్ నెట్వర్క్స్ ను బిల్డ్ చేసుకోండి. ఏఎన్ఎన్ అంటే ఏంటిది, సిఎన్ఎన్ అంటే ఏంటిది, ఆర్ఎన్ఎన్ అంటే ఏంటిది, ఈ న్యూరల్ నెట్వర్క్స్ లో అయితే తెలుసుకుంటారు. ఇందులో ఫ్రేమ్ వర్క్స్ ఏంటంటే టెన్సార్ ఫ్లో వంటివి అయితే నేర్చుకోవాలి. ఇది ఒక హ్యూమన్ బ్రెయిన్ లాగా థింక్ చేయడానికి అయితే యూస్ఫుల్ అవుతుంది డీప్ లెర్నింగ్ అనేది. ఇదైతే అడ్వాన్స్ గా నేర్చుకోండి. నెక్స్ట్ స్పెషలైజేషన్స్ ఏం నేర్చుకోవాలంటే కంప్యూటర్ విజన్. అంటే ఎందుకంటే ఇది ఇమేజ్ అండ్ వీడియోను రికగ్నైజ్ చేయడానికి అయితే యూస్ఫుల్ అవుతుంది. నెక్స్ట్ ఏంటంటే ఎన్ఎల్పి. ఇదేంటంటే టెక్స్ట్ అండ్ స్పీచ్ కోసం అయితే యూస్ఫుల్ అవుతుంది. న్యాచురల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్, దాన్ని మనం ఎన్ఎల్పి అంటాం. నెక్స్ట్ జనరేటివ్ ఏఐ, చాట్ జీపీటీ వంటి టూల్స్ అయితే నేర్చుకోండి. నెక్స్ట్ రోబోటిక్స్ ఏఐ కూడా నేర్చుకోండి. రోబోటిక్స్ ఏఐ ఇవి కూడా నేర్చుకోండి, చాలా యూస్ఫుల్ అవుతాయి. స్టెప్ 6 ఏంటంటే టూల్స్ అండ్ ప్లాట్ఫామ్స్. ఎలాంటి టూల్స్, ఎలాంటి ప్లాట్ఫామ్స్ యూజ్ చేయాలంటే జూపిటర్ నోట్బుక్ అయితే యూజ్ చేసుకోండి. అలాగే గూగుల్ కొలాబ్స్ అయితే యూజ్ చేసుకోండి. నెక్స్ట్ అలాగే గిట్ హబ్ అండ్ డాకర్ కూడా యూజ్ చేసుకోండి. క్లౌడ్ ప్లాట్ఫామ్స్ లో కూడా AWS, అజూర్, ఇలాంటివి అయితే నేర్చుకోండి. స్టెప్ 7 లో ఏం నేర్చుకోవాలంటే ప్రాజెక్ట్స్ అండ్ పోర్ట్ఫోలియో. ఈ ప్రాజెక్ట్స్ బిల్డ్ చేయాలి, పోర్ట్ఫోలియో కూడా మీరు బిల్డ్ చేసుకోవాలి మీ ఓన్ గా. వితౌట్ ప్రాజెక్ట్స్ జాబ్స్ అయితే రావు. ప్రాజెక్ట్స్ అయితే బిల్డ్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఫేస్ రికగ్నైజేషన్ సిస్టమ్ కానీ, చాట్ బోట్ అప్లికేషన్ సిస్టమ్స్ కానీ, లేకపోతే స్టాక్ ప్రైస్ ప్రిడిక్షన్స్ కానీ, లేకపోతే ఏఐ గేమ్ బూట్ కానీ, ఇలాగైతే మీరు ఇన్నోవేటివ్గా ప్రాజెక్ట్స్ అనేది బిల్డ్ చేయాలి. అలాగైతే మీకు 100% జాబ్స్ అయితే వస్తాయి. మీ ప్రాజెక్ట్స్ బేస్ చేసుకునే జాబ్స్ అయితే వాళ్ళు తీసుకుంటారు. ఎక్కడ నేర్చుకోవాలి? ఫ్రీ అండ్ పెయిడ్ కోర్సెస్ కూడా నేను చెప్తాను క్లియర్గా. ఫ్రీ కోర్సెస్ ఏంటంటే కోర్సెరాలో సమ్ ఫ్రీ కోర్సెస్ అయితే ఉంటాయి, అవి కూడా నేర్చుకోండి. అవేంటిదంటే అవి ఎలా ఉంటాయంటే ఎంఎల్ కోర్స్ లెజెండరీ, ఇలాగైతే సింపుల్గా కొన్ని కోర్సెరాలో ఫ్రీ కోర్సెస్ ఉంటాయి, అవి కూడా నేర్చుకోండి.
గూగుల్ ఏఐ, యూట్యూబ్ ట్యుటోరియల్స్ అయితే చూసుకోండి. ఇవైతే ఫ్రీ రిసోర్సెస్. మీకు ఒకవేళ పెయిడ్ అండ్ అడ్వాన్స్‌గా నేర్చుకోవాలి మీరు ఏఐఎంఎల్‌లో అయితే యుడెమీ ఏఐఎంఎల్ బూట్ క్యాంప్స్ ఇందులో అయితే జాయిన్ అవ్వండి. ఐఐటీ మద్రాస్, ఐఐటీ రాకీ ఏఐ కోర్స్‌లో జాయిన్ అవ్వండి. మాస్టర్స్ ఇన్ ఏఐఎంఎల్ ఇంకా కావాలంటే మాస్టర్స్ కూడా చేసుకోండి. ఇంకా అడ్వాన్స్‌గా అయితే తెలుసుకుంటారు. టిప్స్ ఏంటంటే ఫ్రీగా ఫస్ట్ అయితే స్టార్ట్ చేయండి. కొన్ని ప్రాజెక్ట్స్ బిల్డ్ చేయండి. కాన్ఫిడెన్స్ వచ్చాక పెయిడ్ కోర్స్‌లో ఇంట్రెస్ట్ చేయండి. అలాగే మీ కాన్ఫిడెన్స్ లెవెల్స్ అనేది ఇంక్రీజ్ అవుతాయి. అలాగే ఏఐఎంఎల్ మీద ఒక అడ్వాన్స్ గ్రిప్ అయితే ఉంటుంది మీకు. నెక్స్ట్ ఏంటంటే జాబ్ అండ్ కెరియర్ ఆపర్చునిటీస్. ఈ జాబ్ అండ్ కెరియర్ ఆపర్చునిటీస్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి? అలాంటి రోల్స్ మీద మేము కెరియర్ పాత్ బిల్డ్ చేసుకోవాలంటే జాబ్స్ రోల్స్ ఎలా ఉంటాయంటే ఏఐ ఇంజనీరింగ్, డేటా సైంటిస్ట్, మిషన్ లెర్నింగ్ ఇంజనీరింగ్, ఎన్ఎల్పి ఇంజనీరింగ్, కంప్యూటర్ విజన్ ఇంజనీరింగ్, రీసెర్చ్ సైంటిస్ట్ ఇవైతే చాలా హై డిమాండ్ స్కిల్స్ అయితే ఉన్నాయి. అప్ టు 2030 వరకు ఈ స్కిల్స్ చాలా అంటే చాలా డిమాండ్స్ ఉంటాయి. ఇవి నేర్చుకుంటే మాత్రం పక్కా జాబ్ అయితే డెఫినెట్‌గా వస్తుంది. ఇంకా నేను ఫుల్ స్టాక్ నేర్చుకుంటా, అవి నేర్చుకుంటా, ఫ్రంట్ ఎండ్, బ్యాక్ ఎండ్ నేర్చుకుంటా అంటే మాత్రం నీకైతే జాబ్స్ రావు. మీరు ఎందుకంటే క్రియేట్ ఏ పోర్ట్‌ఫోలియో వెబ్‌సైట్ అంటే అది వితిన్ 2 సెకండ్స్‌లో జనరేట్ చేస్తుంది. డైనమిక్ వెబ్‌సైట్ లెక్క. ఇంకా మీరు ఈ అయితే నేర్చుకోవడం అవసరం లేదు. సో, అడ్వాన్స్‌గా స్కిల్స్ నేర్చుకుంటేనే మీరు ప్రెజెంట్ ఫ్యూచర్‌లో అయితే సర్వే అవుతారు. ఆ స్కిల్స్ ఏంటి అంటే ఇవే ఆ స్కిల్స్. ఈ 5 స్కిల్స్ నేర్చుకుంటే చాలా జాబ్స్ అయితే వస్తాయి. ఇండస్ట్రీ హైరింగ్ ఏఐ ఇంజినీరింగ్స్ ఎవరెవరు హైరింగ్ చేస్తున్నారంటే ఏ కంపెనీస్ అంటే ఐటీ అండ్ సాఫ్ట్‌వేర్ ఫీల్డ్‌లో అయితే టీసీఎస్, ఇన్ఫోసిస్, విప్రో వీళ్ళైతే హైరింగ్ చేసుకుంటున్నారు ఏఐ ఇంజినీర్స్‌ని. ప్రొడక్ట్ కంపెనీస్ ఎవరెవరు హైరింగ్ చేస్తున్నారంటే గూగుల్, మైక్రోసాఫ్ట్, అమెజాన్, టెస్లా వీళ్ళైతే హైరింగ్ చేసుకుంటారు ఏఐ ఇంజినీరింగ్‌ని. హెల్త్ కేర్, ఫైనాన్షియల్ టెక్, ఎడ్యుకేషన్ టెక్ అండ్ రోబోటిక్స్‌లో కూడా చాలా ఆపర్చునిటీస్ అయితే ఈ ఏఐ ఇంజినీరింగ్ నేర్చుకుంటే వాళ్ళనే హైరింగ్ చేసుకుంటుంది కాబట్టి ఏఐ అయితే కన్ఫర్మ్ నేర్చుకోండి. అసలు ఇండియాలో అయితే ఎలా ఉందంటే ఫ్రెషర్స్ అయితే నీకు 6-12 ఎల్‌పీఏ జాబ్స్ అయితే వస్తాయి. మాత్రం 15-50 ఎల్‌పీఏ జాబ్స్ అయితే వస్తాయి. ఏఐ అంటే ఫేక్ కాదు. ఫ్యూచర్‌లో అన్ని ఇండస్ట్రీలో ఏఐ ఇంటెలిజెంట్ అయితే అవుతుంది. ఇప్పటి నుంచే ప్రాక్టీస్ చేయండి ఏఐ మీద. సో ఫ్రెండ్స్, మనం ఈరోజు ఏఐ ఇంజినీరింగ్ రోడ్ మ్యాప్ అయితే కంప్లీట్‌గా నేర్చుకున్నాం. ఏమేమి నేర్చుకున్నాం అంటే పైథాన్ ప్లస్ మ్యాథ్స్ సమ్ బేసిక్స్ నేర్చుకున్నాం. మిషన్ లెర్నింగ్ ప్లస్ డీప్ లెర్నింగ్ కాన్సెప్ట్స్ ఏంటియో నేర్చుకున్నాం. అలాగే స్పెషలైజేషన్స్ కూడా నేర్చుకున్నాం. ఎన్ఎల్పి అంటే ఏంటిది, సివి అంటే ఏంటిది, రోబోటిక్స్ అంటే ఏంటి అని. అలాగే ప్రాజెక్ట్స్ ఎలా బిల్డ్ చేయాలి, పోర్ట్ఫోలియో ఎలా క్రియేట్ చేయాలి కూడా నేర్చుకున్నాం. నెక్స్ట్ అప్లై ఫర్ ద జాబ్స్. ఎలాంటి జాబ్స్‌కు మనం అప్లై చేయొచ్చు, ఇంటర్న్‌షిప్స్‌ను ఎలా ఫైండ్ అవుట్ చేస్తామని కూడా నేర్చుకున్నాం. ఏఐ ఈస్ నాట్ అబౌట్ మార్క్స్ అండ్ ర్యాంక్స్. ఇట్స్ అబౌట్ ద స్కిల్స్ అండ్ క్రియేటివిటీ అండ్ పేషెన్స్. మీరిప్పుడు స్టార్ట్ చేసిన 2-3 ఇయర్స్‌లో ఏఐ ఇంజినీరింగ్ అయితే అవ్వచ్చు. సో, స్టార్ట్ విత్ టుడే. యూజ్‌ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఫర్ ద మోర్ కంటెంట్ ఇలాంటి రోడ్ మ్యాప్స్ అయితే చాలా ఇస్తాను నేను. మీట్ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.